ఇక గజ్వేల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గజ్వేల్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. ఉద్యమ పురుటిగడ్డ, కేసీఆర్ పురుటిగడ్డ అయినటువంటి సిద్దిపేట జిల్లా నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గము, ఆయన ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి ఉన్నటువంటి గ్రామం మీద ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాం. ఎర్రవల్లి గ్రామంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడి ప్రజలంతా కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి, జెండా గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేసి వాళ్ళు ఈ సభకి తరలి వెళ్లడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎర్రవల్లి గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడదాం. ఏమనుకుంటున్నారు? ఈరోజు వరంగల్ రజోత్సవ సభను విజయవంతం చేయడానికి మా గ్రామంలో ప్రతి ఒక్కరం ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయలుదేరడం జరుగుతుంది. ఈ సభ విజయవంతం అవుతుంది. రాబోయే ప్రభుత్వం కూడా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతుంది. ఈ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం జరగబోతుందనే సూచన రాబోతుంది. మనం ప్రతి ఉద్యమం నుంచి ఎర్రవల్లి గ్రామం ఇక్కడ పునాదిగా నిలుస్తున్నది, మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమానికి సిద్ధమై తరలి వచ్చి రావడం జరిగింది. కొందరైతే ఇంటికి తాళం వేసి కూడా రావడం జరిగింది. ఇక్కడికి నుంచి దాదాపు ప్రతి గ్రామం నుంచి ఒకటి వస్తే ఇప్పుడు 3 బస్సులు కూడా బయలుదేరడానికి సిద్ధంగా రెడీ ఉన్నాం సార్. మీరేమన్నా? మేము వాస్తవానికి ఎంతో వేలాది మంది తెలంగాణ గొంతుకలన్నీ కేసీఆర్ గారు మాట్లాడినా సంచలనమే, మౌనంగా ఉన్న సంచలనమే. వారు నిద్రాణమైన తెలంగాణ పదమే నిండు అసెంబ్లీలో నిద్రాణమైనటువంటి తెలంగాణ వాదాన్ని ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ అనే వాదాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి బక్కపల్సని శరీరం అయినప్పటికీ కూడా కంచు కంఠంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించి దేశానికి ఆదర్శంగా నిలిపిన వ్యక్తి. ఇవాళ ప్రజలు ఏదో చిన్న చిన్న ఆశలకు, ప్రలోభాలకు లోబడి వెనుకబడినందుకు ఇవాళ వాళ్ళే ప్రజలంతా ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారు కావాలి, ఆయననే చూడాలంటుర్రు. ఇవాళ ఆయన గొంతు కోసం వేలాది మంది, లక్షలాది మంది, మేము నిజంగా ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఎండలు నిలబడితే ఇంత బాధ అవుతుందంటే, ఒక 20 సంవత్సరాలు ఆయన నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఒకసారి చూడాలి, కళ్ళార చూడాలి, ఆ గొంతును వినాలనే ఆరాటంతో ప్రజలంతా రోడ్లపైన రకరకాలటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మేము మా ఎర్రవల్లి నుంచి కూడా మాకు ఆరాధ్య దైవం కేసీఆర్ అంటే మా ఎర్రవల్లికి మిగతా గ్రామాలకు ఏమైనప్పటికీ కూడా మాకు ఒక కన్న తండ్రి చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాలకు, ఒక మనిషి జీవితంలో ఒక గూడు, పెళ్లి, ఉద్యోగం అనేటివి చాలా ముఖ్యమైనవి. అలాంటిది మేము ఎన్నో కష్టం లేకుండా మాకు ఒక గూడు కల్పించి ఇలా గర్వంగా, నిజాయితీగా, ఒక గర్వంగా మేము బతికే విధంగా కల్పించినటువంటి కేసీఆర్ కోసం మేము కూడా ఎర్రవల్లి నుంచి చాలా మంది ఇంకా మహిళలు వస్తామన్నారు, చాలా మంది యువకులు వస్తామంటారు. కానీ ఆ ఎండకు ఉన్న పరిస్థితులలో మేమే కొంచెం లిమిటెడ్ పర్సన్స్ గా వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా చాలా మంది గుండెల్లో ఉన్నది కేసీఆర్ వెళ్ళాలి, కేసీఆర్ మాట వినాలి, ఏం చెప్తాడు, ఏం వింటాడు, మేమందరం వినాలని అందరి కోట్లాది చెవులంతా కేసీఆర్ మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మేమందరం కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం ఎర్రవల్లి. మీరేమంటారు సార్? మా గ్రామం ఎర్రవల్లి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పక్కనే మా ఊరు దత్తత తీసుకున్నాడు, నరసనపేట ఎర్రవల్లి. మాకు ఈయన జాతి పిత లెక్క మాకు ఎన్నో రైతులకు కానీ, ఉద్యోగులకు కానీ, ప్రతి రైతుకు కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ప్రతి ఒక్క రైతు బీమా కానీ ఎన్నో రకాల హెల్ప్ చేసిన ముఖ్యమంత్రి అంటే మా పితామహుడు అంటాం. గాంధీ తాత ఎంతకు పోల్చినామో అంతకంటే 4 గంటల మాకు ఈ జన్మకు మేము ఆయనను పాదాలు పట్టుకున్న తక్కువనే, ఆయన ముఖం చూసినా తక్కువనే. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, 33 జిల్లాలలో కేసీఆర్ గారి నాయకత్వము 15 నెలల్లో కోల్పోయినందుకు ప్రతి రైతు ఎంతో కోల్పోతున్నాడు. అది ఆయన కంఠంతో చూడాలనే ఆలోచనతోటి ఇలా మహా పెద్దగా విపరీతమైన జనాలతోటి, లక్షలాది జనాలతోటి ఆయన ఇలా ముందుకు రాగలుగుతున్నాడు. ఆయన కంఠం వినాలన్న ఆలోచనతోటి మేము ప్రతి రైతులం కూడా ఆయన చూడాలి, ఆయన మాట వినాలన్న కోరికతోటి మేము బయలుదేరుతున్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి. పెద్ద ఎత్తున వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇక